న్యూస్ పేపర్స్‌లో అండ్ టీవీ ఛానల్స్‌లో ఊదరగొడుతున్న విషయం ఏదైనా ఉందా అంటే హెల్త్ విషయంలో, ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల యూకేలో ఒకరు మరణించారని, సో దానికి నష్టపరిహారంగా వాళ్ళ వైఫ్ కేస్ వేస్తే దానికి ఇస్తున్న సమాధానంగా, అవునండి మా మెడిసిన్ అంటే మా వ్యాక్సిన్ వాడడం వల్ల తనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, సో దానివల్ల చనిపోయారని నష్టపరిహారం అనేది ఇచ్చారు. ఇది యాక్చువల్గా మనకు జరుగుతున్న విషయం. సో దీన్ని చూపెట్టి చాలామంది ఇంకా దొరికిందే సందని కొంతమంది టైటిల్స్, థంబ్నెయిల్స్ ఎట్లా ఉన్నాయంటే, మన ప్రాణాలు పోతున్నాయా, కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళందరూ చనిపోతారా, లేకపోతే ప్రపంచం మనిగిపోతుందా, ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద టైటిల్స్ చూడగానే ఒళ్ళులో ఒక రకమైన వణుకొచ్చేలా, లేని భయం సృష్టించేలా చాలా వీడియోస్ నిన్న నైట్ నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ కొంతమంది పేషెంట్స్ నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము కూడా కోవిషీల్డ్ వేసుకున్నాము, ఏదైనా ఇబ్బంది ఉందా అంటే. జనరల్లీ మేము చూస్తున్న హోమియోపతిలో జనరల్లీ కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కొన్ని ట్రిగ్గర్ అవుతున్నట్టుగా చూసాము ఆఫ్టర్ వ్యాక్సినేషన్స్ కానీ, ఆఫ్టర్ కోవిడ్ కానీ ప్రతిదీ కూడా వ్యాక్సిన్ వల్లే అని భయపడాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, సరే మీరు కోవిషీల్డ్ తీసుకున్నా జనరల్లీ ఎవరికి ఏ సిమ్టమ్స్ అంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ప్రైమరీగా మనకి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, కొంతమందిలో స్టార్టింగ్లో బ్రెయిన్లో క్లాట్స్ వస్తున్నాయి. దీన్ని ఏమంటామంటే వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా అంటాం. సో నార్మల్లీ అప్పుడు అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు జరిగింది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా అనే కండిషన్ వల్ల బ్రెయిన్లో క్లాట్ వచ్చి తను చనిపోయాడు. సో జనరల్లీ కూడా ఇప్పుడు వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయనంటే, చాలామందిలో బ్రెయిన్లో క్లాట్స్ రావడము ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు పొట్టలో కూడా ఈ మనకు ఏమవుతున్నాయి, సిరల్లో జనరల్లీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇవన్నీ మనకు వెయిన్స్లో క్లాట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఫస్ట్ బ్రెయిన్లో, సెకండ్ మీకు పొట్టలో ఉండే వెయిన్స్లో, సిరల్లో మనకు క్లాట్స్ వస్తున్నాయి. థర్డ్ మీకు లంగ్స్లో కూడా ఈ వెయిన్స్లో క్లాట్స్ వస్తున్నాయి. అండ్ ఫోర్త్ ఫైనల్లీ హార్ట్. సో హార్ట్లో కూడా బ్లాకేజ్ అనేవి వస్తున్నాయి. ఇవి జనరల్లీ మనకు కనిపిస్తున్న కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో ఎంతమందిలో, ఇప్పుడు మనకు ఒక 100 కోట్ల మందిని తీసుకుంటే ఒక 15,000 మందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో 100 కోట్ల మందిలో ఒక 15,000 మందికి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం అనేది, జనరల్లీ ఏ మెడిసిన్ తీసుకున్నా మీకు అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వ్యాక్సిన్స్ అనేవి మనకు జనరల్లీ ఒక 6-7 ఇయర్స్ అట్లా మనకు దాన్ని కంప్లీట్గా ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకు అంత టైం పడుతుంది నార్మల్గా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే మనకు అప్పుడున్న సిచ్యువేషన్కి జనాల్ని చావు నుండి బయటపడేయడానికి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ తీసుకొని ప్రపంచంలో కొన్ని రకాల కంపెనీస్ కొన్ని రకాల వ్యాక్సిన్స్ అనేవి తయారు చేసి మనకు చాలామందికి ఇచ్చారు. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు మీకు కొంతమందిలో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్రతికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పటి దానివల్ల ఇప్పుడు ఇంకా ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అనుకోవడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. సో సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ గురించి మనం పాతదాన్ని తవ్వుకొని అది వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ నాకేదో అయిపోతుందని మళ్ళీ టెన్షన్ పెట్టుకొని హార్ట్ అటాక్స్ తెచ్చుకోకుండా, సరే ఫస్ట్ న్యూస్ ఛానల్స్ అన్నీ పక్కన పెట్టేసి జనరల్ రొటీన్లో అంటే మన రొటీన్ వర్క్స్లో ఉంటే సరిపోతుంది. కాకపోతే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే, మీకు ఎప్పుడైనా కాళ్ళలో వాపులు, లేకపోతే పొట్టలు నొప్పి, లేకపోతే తల తిరగడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే క్యాజువల్ చెకప్స్కి వెళ్ళండి, నార్మల్గా డాక్టర్స్ని వెళ్ళి కలవండి. అప్పుడు మీకు జనరల్లీ ఏమవుతుంది, మీకు ఈ క్లాట్స్ ఫామ్ అవ్వడానికి మనకు ప్లేట్లెట్స్ అనేవి జనరల్లీ ఎక్కువ కావడం అనేది ఈ కేసెస్లో చూస్తున్నాము. సో
ఒకసారి వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకొని మనం ఏదైతే భయం అంటే మనకి ఈ వీడియోస్ చూడడం వల్ల వస్తున్న భయాన్ని ఫస్ట్ పక్కకు పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఈ చూసి అంటే దీన్ని ఏమంటామంటే పులి వస్తుంది 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 అని చెప్పేసి ఒక 4 సార్లు చెప్పిన తర్వాత 5వసారి కూడా పులి వస్తుందని చెప్తే ఎవరు నమ్మడు. సో ఇప్పుడు ఎట్లా ఉందనంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అని కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దట్ ఈస్ పొలిటికల్, ఇవన్నీ పక్కన పెట్టేసి జనరల్లీ కూడా ఎప్పుడో ఏదో జరిగింది, అప్పుడెప్పుడో కేసు వేస్తే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, దానికి ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ టైంలో పర్టికులర్గా ఈ ఇష్యూస్ తీసుకొచ్చేసి, సో ఇదంతా ఒక జనరల్ గేమ్ లాగా అనిపిస్తుంది. సరే ఇదంతా మనం పొలిటికల్గా పక్కన పెట్టేసి నార్మల్గా కూడా ఆలోచిద్దాము. సో ఎప్పుడో తీసుకున్న వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి మనము భయపడడం అనేది ఎట్లా ఉంటుందంటే అగో పులి వస్తుంది 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 వస్తుంది. సో ఆ పులి వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. మనల్ని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎట్లాగో మన బాడీలో ఉంటుంది. సో ఏదున్నా మనము కొంచెం జాగ్రత్తగా ఉంటూ భయపడకుండా, ఎందుకంటే ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అండి. చాలామందిలో ఈ భయపడడం వల్లనే కోవిడ్ అప్పుడు కూడా చనిపోయారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రొపగాండా, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏదో అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ సేమ్ ఈ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు సరే మనకు వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చిందా పక్కన పెట్టి ఈ ఇష్యూని పక్కన పెట్టేసి ఏవైనా మనకు ఇబ్బంది తలెత్తితే దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇమ్మీడియట్గా మనం వెళ్ళి మనకు కన్సల్ట్ అయిపోతే సరిపోతుంది. కానీ మేజర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతున్నట్టుగా చూస్తున్నాము. లైక్ సోరియాసిస్ కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇట్లాంటివి కొన్ని కేసెస్లో మా దగ్గరికి వస్తున్న కేసెస్లో స్టార్టింగ్ అప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత, లాక్డౌన్స్ అయిపోయిన తర్వాత, ఈ వ్యాక్సిన్స్ వాడిన తర్వాత మనం కొన్ని ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూసాం. కానీ ఈ సడన్ ప్రతిదీ ఇప్పుడు హార్ట్ బ్లాకేజ్ అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు అంటే ప్రతి దాన్ని తీసుకెళ్ళి ఆ వ్యాక్సిన్ మీదనో దేని మీదనో రుద్దడం కూడా కరెక్ట్ కాదు. జరిగింది కాబట్టి ఇప్పుడు అట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు ఏదైతే మెడికల్ మాఫియాలో జరిగే అన్నింటినీ సపోర్ట్ చేస్తున్నామని కాదు, కానీ ఆయన హోమియోపతి డాక్టర్ యాక్చువల్లీ. సో ఎవరైనా మనిషి బ్రతకాలనే చూస్తారు. సో అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మనము వీటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, ఎందుకంటే మీ బ్రెయిన్ అనేది ఎట్లా ఉంటుందంటే మనం ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నాకు కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పేసి మీరు 10 సార్లు అనుకోండి, అంటే నిజంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఎక్కడో తిన్నారు, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఒకరికి 4 తిన్నారు, ఒకరికి ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకుందాం. సో రెండోవాడికి కూడా అప్పటి వరకు బాగానే ఉంటాడు, కానీ అరే నేను కూడా తిన్నా కదా, నాకు కూడా ఏమన్నా అవుతుందో అని చెప్పేసి ఒక రకమైన భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మళ్ళీ ఈ లూజ్ మోషన్స్ ఇవి అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే బీ స్ట్రాంగ్. మీరెంత అంటే భయపడకుండా ఏది వచ్చినా సర్లే చూసుకుందాం, క్యాజువల్గా మెడిసిన్స్ వాడుతూ నడిపించేద్దామని చెప్పేసి మనం కరెక్ట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటూ ప్రతిదానికి గైడెన్స్ తీసుకుంటూ మీకు తెలిసిన అంటే దగ్గరలో మీకు తెలిసిన ఎవరైనా డాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి, ఏమైనా ఇబ్బంది ఉంటే. కానీ భయపడకండి. సో ప్రతిదానికి భయపడకండి. అంటే ఇప్పుడు ఏ దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఇంకేది వచ్చినా భయపడకండి. ఫస్ట్ నార్మల్గా సరే మీకు ఏదో బ్రీతింగ్ ఇష్యూ ఉంది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీలో అస్తమా ఉంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. ఇంతకుముందు ఎప్పుడైనా మీకు న్యూమోనియా ఉంది, లేకపోతే బ్రాంకైటిస్ ఉంది, వెళ్ళి కలవండి డాక్టర్. సో మనం ఎక్స్రే చేసి చూసుకొని ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా చూసుకొని, వీటితో పాటు ఏమైనా డయాబెటిక్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా చూసుకుంటూ, ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని కరెక్ట్ చేసుకుంటూ, ఒబెసిటీ ఉందా అంటే ఏమైనా డ్రింక్ చేస్తున్నారా, లేకపోతే స్మోక్ చేస్తున్నారా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ మనము రూల్ అవుట్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఎక్కడో ఏదో అయ్యిందని చెప్పేసి ఇక్కడ మనం మళ్ళీ దాని గురించి భయపడుతూ ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో గతం గతః
ఇప్పుడు ప్రజెంట్లో ఉందాము. ఏవైనా ఉంటే ఇష్యూస్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. కానీ అలా అని చెప్పేసి ఓవర్గా థింక్ చేయకండి. మీ ఓవర్ యాంగ్జైటీ కూడా ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ హెల్త్. సో యువర్ ఎమోషన్స్ ఆల్సో ఎఫెక్ట్స్ ఆన్ యువర్ హెల్త్. లైక్ మీరు భయపడితే మీ కిడ్నీలో ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే మీరు ఇప్పుడు గట్టిగా పిల్లాన్ని భయపెట్టారనుకోండి, టాయిలెట్ పోస్తారు. అంటే మీరు ఎప్పుడైతే భయపెడుతూ ఉంటారో అప్పుడు మీ యూరినరీ సిస్టమ్ అట్లా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా థైరాయిడ్ అనేది కూడా మీరు ఎప్పుడైనా బాగా బాధపడుతుంటే థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి. స్ట్రెస్ రిలేటెడ్ థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అని అంటాం. సో ఇట్లా మీ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి భయపడకండి అండ్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ న్యూసెస్ అనేవి కొంచెం పక్కన పెట్టండి. మీరు అసలు ఈ యూట్యూబ్ ఛానల్లో న్యూస్లు కానీ, లేకపోతే ఈ జనరల్లీ మనకు టీవీలలో న్యూస్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఈ ఏదైతే నెగిటివ్ ప్రొపగాండా ఉందో దాని నుంచి ఎంత వీలైతే అంత పక్కకు ఉండండి. తెలియకపోతే అసలు ఇబ్బంది లేదు. కానీ ఏమైనా మీకు సిమ్టమ్స్ కనబడితే మాత్రం అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ యాదవ్.